హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఎన్ఎంఎంఎస్ మరియు ముఖ్యంగా టెట్కు ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ని చూద్దాము. ఈ టాపిక్ పైన మనకు రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ టెట్లో వస్తున్నాయండి. ఒక్కసారి ఈ వీడియోని చూసి ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో తెలుసుకోండి. ట్రిక్ రూపంలోనే చెప్తాను, కొద్దిగా వినండి. చూడండి, ఎంత వడ్డీ రేటుతో 12 ఇయర్స్లో అసలు 3 టైమ్స్ రెట్టింపు అవుతుంది అని అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు టెట్లో చాలాసార్లు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్ఎంఎంఎస్లో కూడా 9th క్లాస్ పిల్లలకి జరిగే ఎగ్జామ్స్, 8th వాళ్ళకి జరిగే ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారండి. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. కొంత అమౌంట్ అన్నారు, కొంత అనేది తెలీదు అసలు అనేది ఎంత అనేది. సో ఎక్స్ అనుకుంటున్నాము, అది ఎంత అవ్వాలంట, 3 టైమ్స్ అవ్వాలంట. సో ఏ ఈక్వల్ టు 3 అవుతుందన్నమాట. సో అమౌంట్ అసలు వచ్చి ఎక్స్ అన్నప్పుడు, పి ఎక్స్ అయినప్పుడు అమౌంట్ ఏమవ్వాలి, 3 టైమ్స్ అవ్వాలి. సో 3x అవుతుంది. నెక్స్ట్ 12 ఇయర్స్లో అన్నారు కాబట్టి t ఈక్వల్ టు 12 అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి r ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ కావాలి అంటే i ఈక్వల్ టు a మైనస్ b. 3x మైనస్ x చేస్తే 2x వస్తుంది. మనకి i వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాము. సో i ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్లో i ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. i ఈక్వల్ టు ptr/100. ఇక్కడ i వాల్యూ ఎంత, 2x అనమాట. p ఏమో x, t ఏమో 12, r తెలీదు, బై 100 అలాగే ఉంటుంది. సో x క్యాన్సల్, 2 1 is 2, 2 6 are 12. సో 100/6 అవుతుంది అనమాట r వాల్యూ. 100/6ని క్యాన్సలేషన్ చేస్తే 15/3, దట్ ఈస్ 16/2/3% వచ్చింది. అర్థమైందండి? చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇంత ప్రాసెస్ అక్కర్లేదు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే చేయొచ్చు. బట్ ఎన్ఎంఎంఎస్ పిల్లలకి కొంచెం క్లారిటీగా చెప్తున్నానండి. టెట్ వాళ్ళు అయితే చూసిన వెంటనే చేసేయచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి. ఎంత కాలంలో 6 1/4% చొప్పున అసలు రెట్టింపు అవుతుంది. ఇక్కడ డబల్ అవ్వాలన్నమాట. సో తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. ఏ ఈక్వల్ టు డబల్ కాబట్టి 2x అవుతుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, బట్ మనం t ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, r ఏమో 6 1/4% అన్నారు. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో 6 4 24 ప్లస్ 1 25/4 అవుతుంది. దెన్ i ఈక్వల్స్ టు a మైనస్ b, 2x మైనస్ x అవుతుంది అనమాట. ఐ ఫార్ములా మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్లోని ఇంట్రెస్ట్ ఫార్ములా ptr/100. i అంటే x, p అన్న xే. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x ఇంటూ t ఇంటూ r వాల్యూ ఏమో 25/100. ఆల్రెడీ పర్సంటేజ్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని మార్చేసాం కాబట్టి 25/4 అని వేసుకుంటున్నాం. ఇంటూ 100 అలా ఉంది కాబట్టి డివిజన్లో 100 అలాగే వేసుకుంటాం అనమాట. x గెట్స్ క్యాన్సల్, 25 1s are 25 4s are 4 4s are 16. ఇక్కడ 1 ఉంది కాబట్టి 16 1 is 16. సో t ఈక్వల్ టు 16 years. నెక్స్ట్ అలాంటిది ఇంకో ప్రాబ్లం చూద్దాం. సాధారణ వడ్డీ అసలులో 25%కి సమానమైన మరియు వడ్డీ రేటు కాలానికి సమానమైన వడ్డీ రేటు ఎంత? చూడండి, p అనేది తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. i అనేది xలో 25% అంటున్నారు. మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి ముందు క్లాసెస్లో. 25% అంటే 1/4 ఫ్రాక్షన్కి ఈక్వల్ అనేసి. సో p/4 దట్ ఈజ్ x/4 అయ్యింది. ఇంకా ఏంటంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టైంకి ఈక్వల్ అంట. సో r ఈక్వల్స్ టు t అవుతుంది. i ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేయడమే. i ఈక్వల్స్ టు ptr/100. i వాల్యూ ఈజ్ x/4, p వాల్యూ ఈజ్ x. ఇక్కడ rd ఈక్వల్ కదా, రెండు t వేసుకుందాం. కావాల్సింది మనకేంటి, వడ్డీ రేటు. ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి r వేసుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ టైం అడిగింటే రెండు టీలు వేసుకునే వాళ్ళం అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 వేసుకున్నాం. బై 100, x గెట్స్ క్యాన్సల్, 4 1s are 4 25 is 100. సో r² ఈక్వల్స్ టు 25. r ఈక్వల్ టు √25. దెన్ r ఈక్వల్ టు 25కి రూట్ అంటే 5%. ఎంత పర్సెంట్ అండి, 5%కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. కొంత సొమ్ముపై మొదటి సంవత్సరం వడ్డీ 2700, రెండవ సంవత్సరం వడ్డీ 2880 రూపీస్ అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే మనకి వడ్డీ ఇలా ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత అమౌంట్ వస్తుంది అని అడుగుతున్నారండి. దానికి కూడా చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బై ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంటూ 100. డిఫరెన్స్ అంటే ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అనమాట. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది. ఇది కాన్సిక్యూటివ్ ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలండి.
సో 2880 rupees minus 2700 by 2700 into 100. The difference is 180. 180 by 2700 into 100. Zeros gets cancelled. 9 3s are 9 20s are. So 20 by 3. 20 by 3ni మిక్స్డ్ ఫ్రాక్షన్లో 6 2/3%గా రాసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి టెట్కి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయండి. ఒక్కసారి బాగా గమనించుకోగలరు. థ్యాంక్ యూ అండి.